నమస్తే అందరికీ, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు హుషారుగా ఉన్నా. అగో ఎందుకంటారా, ఈ పాటిని ఆల్రెడీ మీరు హుషారుగా ఫీల్ అయినరు, జోరుగా ఫీల్ అయినరు కూడా. తెలుగు పదాలకు ప్రాణాలు పోస్తూ తనదైన మార్కు క్రియేట్ చేస్తూ తగ్గేదే లేదనుకుంటా ఎప్పటికప్పుడు ట్రెండింగ్లు ఉంటారు మన అనంత శ్రీరామ్ గారు. ఎస్, ప్రముఖ గీత రచయిత. ఇప్పుడు సార్ నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుందాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అండి. ఒక్కసారి మీరు అలా తెలంగాణ మాండలికల్లో మాట్లాడేటప్పటికి ఆ బాసర పుణ్యక్షేత్రం ఎదురుగా ఉన్న గోదావరమ్మ పరవళ్ళు తొక్కుతున్నట్టు అనిపించింది. దాంతోపాటు కడుపు నిండినట్టు కూడా అనిపించిందా సార్? తప్పకుండా. ఎందుకంటే బాసర నుంచి దాటిన గోదావరే అన్ని జిల్లాలు దాటుకుని మళ్ళీ మా ఊరు మీదుగా దొడ్డిపట్ల గ్రామం మీదుగా వెళ్తూ అక్కడి నుంచి 35 కిలోమీటర్ల తర్వాత ఉన్న అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది. యాస వేరైనా భాష ఒకటే అన్నట్టు ఆ ప్రాంతం వేరైనా నది ఒకటే. సార్, ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్పినా అంటే, ఒకప్పుడు మెలోడీ సాంగ్స్ అంటే మీరు గుర్తొచ్చేది, కానీ అప్పుడు మీరే గుర్తొచ్చేది. ఇప్పుడు మాత్రం మీరు కంప్లీట్గా అసలు డ్రాస్టిక్ చేంజ్ అనాలనేమో దీన్ని, మాస్ వైపు టర్న్ అయిపోయినరు. అసలు స్టార్ హీరో రామ్ చరణ్ గారికి ఇంత మంచి సాంగ్ రాసి పెద్ద మూవీ నుంచి బీభత్సంగా వైరల్ అవుతుంది ఆ పాట కూడా. ఎట్లా ఈ డ్రాస్టిక్ చేంజ్ అనేది? అంటే జెన్జీకి పరిచయం ఉండకపోవచ్చు, కానీ వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైంది. అప్పుడు చిన్నవాడినే కాబట్టి అన్ని రకాల పాటలు ఇస్తూ ఉండేవారు. ఉదాహరణకు మీకు రబ్బర్ గాజులు, యంగియమ్మ లాంటి పాటలు కానీ, చిన్నదో వైపు పెద్దదో వైపు, మనకన్నా పొడిచే మనగాడే లేడము, ఇలా చాలా మాస్ పాటలు రాసాం, చాలా జనాదరణ పొందిని. అంత బాగానే ఉండేది. తర్వాత ఎప్పుడైతే ఏమై చేసేవే సినిమా వచ్చిందో, ఆ ప్రేమ పాటల్ని వైవిధ్యంగా రాసేటప్పటికి ఓహో ప్రేమ పాటలు ఇతను బాగా రాస్తాడనమాట. అప్పటికి అంత లేదు, ప్రేమ పాటలు బాగా రాస్తాను. మామూలుగా అన్ని పాటల్లో ఒక పాటలాగా ఉండేది. అది రాసేటప్పటికి వరుసగా అప్పటి నుంచి ప్రేమ పాటలు రావడం మొదలు పెట్టడం, అనుకోకుండా హిట్ అవ్వడంతో తెలియకుండా కొత్త దర్శకులకి ప్రేమ పాటలకే నన్ను సంప్రదించడం అనేది మొదలుపెట్టేవారు. ఇది ఇలా కాదని చెప్పి ఆలోచించి వేచి చూసి యా జై బాలయ్య లాంటి మాస్ పాటలు, మమ్మ మహేష్ లాంటి మాస్ పాటలు, దిగు నాగా లాంటి మాస్ పాటలు, ఇవి రాసి మళ్ళీ నా కెరీర్ని మళ్ళీ ఆ వైవిధ్యం వైపు తీసుకురావడం జరిగిందనమాట. సార్, ఒక్కసారి ఆ ఎంఐ చేసావే లవ్ సాంగ్ ఒక్కసారి మీరు మీ పాట రూపంలో. ఈ హృదయం కరిగిల్చి వెళ్ళకే, నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. హొసాన గాలుల్లో నీ వాసన, హొసాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, ఏమంట నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా. హొసాన ఊపిరినే వదిలేస్తున్నా, హొసాన ఊహల్లో జీవిస్తున్నా. సూపర్ సార్, అసలు ఎంత పీస్, ఎంత లవ్ ఎక్స్ప్రెస్. అసలు మీరు ఒక సాంగ్ రాసేటప్పుడు అసలు బేసిక్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే, డైరెక్టర్ మీకు సిచ్యువేషన్ చెప్తారా, లేదంటే మీరు ఎట్లా తీసుకుంటారు? ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఏమైనా లైన్స్ వింటారా, మ్యూజిక్ వింటారా? ఏం సార్ అసలు మీ సీక్రెట్ ఏందంటారు? మ్యూజిక్ వినడం కంటే ముందు కథ మొత్తం వింటానండి. కథ తర్వాత ఆ పాట ముందు వచ్చే సన్నివేశం, తర్వాత వచ్చే సన్నివేశం వివరంగా వింటాను. అప్పుడు ఆ పాట ఆ సినిమాకి నా పాట ఎందుకు దోహదపడాలని ఆలోచిస్తాను. ఇందుకేనా అని దర్శకుడిని అడుగుతాను. అందుకే ఆయన చెప్తే ఆ లైన్స్లో రాస్తాను. అందుకు కాదంటే ఎందుకు అని అడుగుతాను. ఎందుకో ఆయన చెప్తే ఆ లైన్స్లో రాస్తాను. ఆ రాసిన తర్వాత కూడా ఆయనకి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని అడుగుతాను. ఆయన చెప్పగలిగితే అది తీసుకుని రాస్తాను. చెప్పలేకపోతే మళ్ళీ నాకు తోచిన ఇంకో ఆలోచన పెట్టి రాస్తాను. అలా నేను రాస్తూ ఉంటాను, వారు తిరస్కరిస్తూ ఉంటారు. రాస్తూ ఉంటాను, తిరస్కరిస్తూ ఉంటారు. షూటింగ్ అర్జెంట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి
ఒప్పేసుకుంటారు, అయిపోద్ది పాట. ఆ లాస్ట్ సీక్రెట్ బాగుంది. బేసికల్లీ ఎక్కువగా రిజెక్షన్కి గురైనటువంటి పాట అంటే ఏం చెప్తారు? మీరు ఎలాంటి అంశాలు మీ పాట ద్వారా దోహదపడాలి అనుకుంటారు? అంటే నాకు హిట్టు, ఫ్లాపు, మిలియన్స్, ట్రెండింగు ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చిన పదాలే. ఓ పాట ఏంటంటే ఆదరణ పొందాలి, ఆదరణ పొందనిది రెండే ఉంటాయి. అది ఏంటి అనేది తెలిస్తే ఫ్లాప్ పాట అనేది ఉండదు, అది ఎవరికీ తెలియదు. ఆదరణ అనేది ఆ కాలమాన దేశ పరిస్థితుల్లో ప్రేక్షకుల్లో మారిన అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఎలా మారుతుంది అనేది అది ఎవరూ చెప్పలేని ప్రశ్న. అయితే మన వరకు మనం చేయాల్సింది ఏంటంటే ఆ సన్నివేశానికి, ఆ సంగీతానికి మనం ఎంత న్యాయం చేకూరుస్తున్నాం, ఇంతకుముందు రాసిన పాటల కంటే ఎంత విభిన్నంగా రాసాం అన్నది మాత్రమే చూసుకుంటూ ఆ ప్రక్రియని ఆస్వాదిస్తూ ఉంటే కనుక, ప్రక్రియని ఆస్వాదించేవాడికి ఎప్పుడు ఫలితం అనేది పెద్దగా తేడా చూపించదు. అది ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. సార్, జనరల్గా మీరు ఒక సాంగ్ రాసేటప్పుడు, ఎస్పెషల్గా ఈ సాంగే తీసుకుందాం, పెద్దీలోది రై రై రారా, అసలు దాని క్రేజ్ మామూలుగా లేదు, రీల్స్ అయితే పేలిపోతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ తిరిగినట్ట దీని సాంగ్ డెవలప్మెంట్స్ అప్పుడు నిజమేనా? 160 కిలోమీటర్లు చూస్తాం. అవునా? ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది? ఓఆర్ఆర్ సర్వే చేసిన ఇంజనీర్లు కూడా విడివిడిగా చూస్తుంటారు మొత్తం. మేము మాత్రం 160 కిలోమీటర్లు చూస్తాం. అలా తిరుగుతున్న క్రమంలో, ట్రావెల్ చేస్తున్న క్రమంలోనే వస్తాయి అంటారా ఇట్లాంటి గొప్ప ఆలోచనలు? అంటే ఇంకా మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, బయట ప్రజల చూపు మన మీద ఎక్కువసేపు ఉండదు కదా, వాళ్ళు చూసేలోపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఎవరి దృష్టి మన మీద ఉండనప్పుడు మనకి ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు, అదొక రహస్యం. రెండోది ఏంటంటే అలా ముందుకు కదులుతూ ఉన్నప్పుడు మనసు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, స్పీడ్గా ఆలోచిస్తూ ఉంటుంది. అవునా? ఇది నేర్చుకోవాల్సిన పాయింట్ అయితే. అలా అని చెప్పి మీరు ట్రై చేయకూడదు, ఆలోచిస్తున్నా అవతలకి ప్రమాదం. వేరే వాళ్ళని కూర్చోబెట్టి మనం ఆలోచించాలి. సరే, ఈ సాంగ్ రాయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఒక 2 నెలలు పట్టిందండి. 2 నెలలా? మీరు 2 నెలలు తీసుకోవడం ఏంటి సార్? నేను పుచ్చిబాబు గారు కలిసి తీసుకున్నాను. అదే అంటే ఎందుకు అంటే 2 నెలలు ఏం రాయకూడదో తెలుసుకోవడానికి తీసుకున్నామండి. ఒక 2 రోజులు ఏం రాయాలో తెలుసుకోవడానికి. సో 2 రోజులలో అయిపోయింది. అంటే రాస్తూ ఉంటేనే కదా అవి వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ కొత్త లైన్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సాంగ్ ఫైనల్ కావడానికి ఎన్నిసార్లు రాసిర్రు, ఏమేమి రాసిండ్రు, ఏమేమి మార్చాల్సి వచ్చింది, ఏం మార్చిండ్రు? 6 నుంచి 8 పల్లవులు రాశానండి. తర్వాత ఒక 2 చరణాలకి ఆల్టర్నేటివ్స్ ఒక 6 దాకా రాశాను. కానీ ఇది ఫైనల్ అన్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క లైన్ని చెక్కుకుంటా వచ్చేటప్పుడు ఒక్కోసారి ఒక్కో లైన్ మారిపోతూ ఉండేది. మీకు ఆ సిచ్యువేషన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, డైరెక్టర్ గారు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఎట్లా రాయాలనుకున్నారు సార్, ఎట్లా స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాక నాకు అనిపించింది ఏంటంటే, మిగిలిన సినిమాల్లో ఒక మాస్ సాంగ్ రాస్తే సరిపోద్ది, లేకపోతే ఇందులో సెలబ్రేషన్ ఉంటే సరిపోద్ది, లేకపోతే ఇందులో ఎలివేషన్ ఉంటే సరిపోద్ది అని రకరకాల జోనర్స్ వాటికి ఉండేవి. ఇది మాత్రం ఈ సెలబ్రేషన్ కాదు, ఎలివేషను కాదు, ఇందులో మోటివేషన్ ఉండాలి. కానీ ఈ మోటివేషను మాస్ పరిభాషలో చెప్పగలగాలి. మోటివేషన్ అనేటప్పటికీ సాధారణంగా ఒక ప్రౌఢ కవిత్వం, లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పదజాలం ఇవి వస్తూ ఉంటాయి కదా, అవి తీసి ఆ ఉన్నత స్థాయిలో పదజాలం ఉండే కవిత్వంలో ఎలాంటి భావజాలం ఉంటుందో అది ఈ మాస్ సాధారణ వ్యక్తి మాట్లాడే, తక్కువ చదువున్న వ్యక్తి మాట్లాడే మాటల్లో చెప్పగలగాలని అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పాట బాగా కనెక్ట్ అయిపోయింది. ఒక ఇంగ్లీష్ వర్డ్ లేదు, ఒక ఫ్రాన్స్ లేదు, ఫ్రెంచ్ లేదు, ఏ రకంగా ఏది అసలు ఒక స్పానిష్ కానీ ఏ లెటర్ కూడా ఒక్కటి కూడా టచ్ కాలేదు. అట్లా ఎట్లా అయింది అసలు? అది పాసిబుల్ అవుతుందా? ఫ్రెంచ్ లేకపోయినా ఫ్రెంచ్ కిస్ కూడా లేదు ఈ పాటలో ఆకర్షణ కోసం. మొత్తం అంతా అబ్బాయిలు పాడే పాట. కానీ ఏంటంటే చాలా సంవత్సరాలు అవ్వడం వల్ల ఇలాంటి పాటలు ఇంత ముందు వచ్చినా కూడా, మోటివేషన్ ఇచ్చే పాటలు ఇంత ముందు వచ్చినప్పటికీ కూడా వచ్చి చాలా సంవత్సరాలు అవడం వల్ల ఒక అటెన్షన్ వచ్చింది. అటెన్షన్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి స్టెప్స్ వల్ల ఒక ఆకర్షణ వచ్చింది. దాని తర్వాత ఇది మన కోసమే రాసిన పాట అన్న ఆలోచన వచ్చింది. అలా అన్ని కోణాల నుంచి ఈ పాటకి
అన్ని కోణాలు దోహదపడి ఒక మంచి విజయవంతమైన పాటగా ఉద్భవించిందండి. ఒక సినిమా వచ్చిన తర్వాత తెలంగాణ యాస, భాష, మాండలికం అంతా కూడా ఇట్లా బ్లడ్ లెక్కించినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ పాట ద్వారా, మీరు రాసిన ఈ పాట ద్వారా తెలుగు పదాలు, తెలుగు అక్షరాలకి ప్రాణం పోస్తూ రాసిన ఈ పాట ద్వారా ఫర్దర్ కూడా ఇట్లాంటివి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అంటే సందర్భం కుదరాలండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గూగుల్ లాంటి ఎంఎన్సి కంపెనీలో క్యాంటీన్లో కూర్చుని పాడే పాటకి పూర్తిగా తెలుగు వెయ్యాలి అంటే ఆ పాత్ర సహకరించాలి. మళ్ళీ అతను తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఇక్కడికి వచ్చాడు అని ఏదో ఆ మూలం ఉంటే తప్ప చేయలేం. ఒక ఎన్ఆర్ఐగా పుట్టాడు, అక్కడ పాడుతున్నాడు, లేకపోతే శానోజీలో ఉన్న యాపిల్ కంపెనీలో కూర్చుని పాడుతున్న ఎన్ఆర్ఐ కొద్దిగా తెలుగు వచ్చు అనుకోండి, ఆ పాత్ర అచ్చ తెలుగులో పాడితే అక్కడ నప్పపోవచ్చు. సార్, రామ్ చరణ్ గారు విన్న తర్వాత ఏమన్నారు ఈ పాట విన్న తర్వాత సెట్లో ఉన్నప్పుడు? ఆయన అన్నది ఒకటే, ఇంత కష్టపడి మీరు మోటివేషన్ని మాసీగా చెప్పగలిగారు కాబట్టి ఈ పాటను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే ఇందులో కష్టపడి డ్యాన్స్ చేయాలి, దానికి ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పి జానీ మాస్టర్ గారితో కూర్చొని అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేయించుకొని చేశారు. అది పాట విన్న తర్వాత ఆయన చూపించిన స్పందన. కానీ విడుదలైన తర్వాత ఈ పాటకు వచ్చిన అంకెలు చూసి, ఆ వీక్షణలు, ఆ వ్యూస్ చూసి, ఓకే మనం నమ్మింది ఇంత బాగా ప్రజలు ఆదరిస్తున్నారంటే దానికి లిరిక్స్ కూడా కారణం అని ఆయనకు అనిపించి, ఒకసారి నేను సెట్లోకి వేరే పాట విషయం గురించి వెళ్ళినప్పుడు పిలిచి నన్ను కంగ్రాచులేషన్స్ చెప్పి గట్టిగా హత్తుకున్నారు. గ్రేట్ అచీవ్మెంట్ అది. ఎన్ని పాటలు రాశారు సార్? 4 అని విన్నాం, నిజమేనా? మిగతా 3 పాటల మీద జరుగుతుంది కసరత్తు, వచ్చిన తర్వాత రాసాం అనుకోవాలంటే. ఇంకా ఫైనల్ అయింది అన్నట్టేనేగా? జరుగుతుంది, ఆ దశలోనే ఉన్నాయి. మీకు బాగా నచ్చిన లైన్ ఏంది సార్ ఈ పాట మొత్తంలో? మండే గుండె నీలో లేదంటే, కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. అందుకని అది చివరి వచ్చేలాగా పెట్టాను ఈ లైన్. ఎందుకంటే ఏ గొప్ప కార్యం సాధించాలన్నా శక్తి కంటే ముందు సంకల్ప బలం ముఖ్యం. అంటే గుండెల్లో ఫైర్ ఉంటేనే, అంటే గురి పెట్టి కాల్చాలన్న ఒక సంకల్పం ఉంటేనే మన దగ్గర గన్ ఉన్న ఉపయోగం. ఎగ్జాక్ట్లీ. అలాగే గుండెల్లో ఫైర్ ఉంటేనే మన చెయ్యి అయినా మన కాలు అయినా అది ఎంత బలంగా ఉన్నా, అది ఎన్ని జిమ్ములు చేసినా దానివల్ల ఉపయోగం. కానీ ఇక్కడ ఫైర్ లేనప్పుడు ఇక్కడ ఎంత బలం ఉన్నా అనవసరం అని చెప్పి, నీకు నెగ్గడం అంటే ఏంటో తెలియనట్టే అంతే. ఒక డైరెక్టర్ వచ్చి ఒక 3-4 రైటర్స్తో రాయించి అందులో వాళ్ళకి నచ్చింది పిక్ చేసుకోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది అవగాహన రాహిత్యంగా, మన మీద మనకి నమ్మకం లేకపోవడంగా చూస్తాం. సార్, జనరల్గా సాంగ్స్ అనేవి ఎట్లాంటి సందర్భంలో ఎక్కువగా రిజెక్షన్ గురైతాయి అంటారు? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే మీరు రాసిన పాటలు ఏమన్నా రిజెక్షన్కి గురైనప్పుడు ఏమని మీరు వాటి మీద? 2 సందర్భాల్లో రిజెక్షన్ గురవుతాయండి. ఒకటి, దర్శకుడు రచయితకి ఏం కావాలో అర్థమయ్యేలా చెప్పలేకపోవడము. 2, దర్శకుడు ఎంత బాగా చెప్పినా రచయిత అర్థం చేసుకోకపోవడం. 2 సందర్భాల్లో రిజెక్ట్ అవుతాయి. అది మొదటి సందర్భం ఎక్కువ ఉంటుందని నా నమ్మకం. అవునా? మీకు ఎలాంటి సందర్భాల్లో ఇట్లాంటిది ఫేస్ చేసిర్రంటారు? జరుగుతూ ఉంటాయండి. అంటే ఒకటి, ఆ సినిమా తాలూకు ఒత్తిళ్ళు తన మీద పనిచేయడము, పూర్తిగా అక్కడ మంచి పాట కావాలన్న కోరికే కానీ మంచి పాటకి ఏం కావాలో తెలియకపోవడము, ఇలాంటివి జరగడం వల్ల అలా రిజెక్షన్స్ గురవుతూ ఉంటాయి. కానీ నేను ఆ ప్రమాదాన్ని ముందే నివారించుకుంటాను. నాకు డబ్బులు ఇస్తేనే రాస్తానంటాను. కాబట్టి ఒకసారి నచ్చకపోయినా రెండోసారి అయినా రాయించుకుంటాను. డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకు దక్కే గౌరవం అవ్వచ్చు, రెమ్యునరేషన్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, ఇవి గీత రచయితలకు దక్కుతున్నాయి అని అనుకుంటారా? ఎట్లా అనిపిస్తుంది మీకు దీని మీద? అంటే ఒక్కొక్కరిది అంటే ఒకటి, గీత రచయితలది కష్టంలాగా కనిపించకపోవడం కూడా ఇందులో ఒక రహస్యం అండి. ఇది దాన్ని నా కాలేజ్ రోజులకి వెళ్తే బాగా ఆడేవాడికి, లేకపోతే మంచి స్కోర్ చేసేవాడికి, ఇది జిఆర్ఈ గేట్ లాంటి మంచి స్కోర్ చేసేవాడికి, లేదా డబ్బులుండి బైక్స్తో మంచి విన్యాసాలు చేసేవాడికి, వీళ్ళ చుట్టూవే అమ్మాయిలు ఎక్కువ ఉండేవారు ఆకర్షణ. రచయిత అంటే ఏంటి, పాత పెన్ను చిత్తు కాగితం మీద రాసుకోవడం కదా, అందులో పర్ఫార్మెన్స్ ఏం కనపడదు, అంత లోపల జరిగేది. కాబట్టి దానికి అంత క్రేజ్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక కూడా అలాగే అనిపిస్తుంది.
పా ఒక కాగితం మీద రాసుకుంటారు, వాళ్ళకి పెట్టుబడి ఏముంది, ఏముంటుంది అన్న ఉద్దేశంతోనే పారితోషికాలు నిర్ణయిస్తారు. కానీ దానివల్ల జరిగే బిజినెస్ ఏంటనేది చెప్పరు, తెలీదు. తెలిసినా బయటికి చెప్తే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి చెప్పరు. అలా పోల్చుకున్న రచయితలు అనే సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో పారితోషికాలు కాస్త గౌరవప్రదంగానే ఉంటున్నాయండి. ఒకప్పుడు మహా కవులతో పోల్చుకున్నా, అప్పుడు వారికి ఇచ్చిన కాలంలో ఉన్న ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నా కూడా ఇప్పుడు గౌరవప్రదమైన పారితోషికం వస్తుంది. కానీ మిగిలిన రంగాలతో పోలిస్తే తక్కువే. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలకి ఇప్పటికీ, ఇప్పుడు మ్యూజిక్ పరంగా అవ్వచ్చు, రైటింగ్ పరంగా అవ్వచ్చు, ఎట్లాంటి డిఫరెంట్ చూస్తున్నారు సార్? రైటింగ్ పరంగా అంటే ఈ ఆంగ్ల మాధ్యమాల ప్రభావం వల్ల పదాలు అప్పుడు నేను వచ్చే టైంకే పరిమితమైన పదాలు, అపరిమిత భావాలు అన్న విధానం వచ్చేసింది. ఇప్పటికీ అయితే ఆ పరిమితమైన పదాలకు కూడా పరిమితులు, వాటికి కూడా ఇది అర్థమవుద్దో లేదో, హృదయం అన్న పదం అర్థమవుద్దో లేదో అన్న పరిస్థితికి వచ్చేసింది జెన్జీ ఎఫెక్ట్. దాంతో తర్వాత పాటల్లో సైలెన్స్ ఎక్కువ వాడాలేమో అన్న ఆలోచన కలుగుతుందండి. అంటే ఎక్స్ప్రెషన్కి ఎక్కువ విలువ వచ్చేసింది అనమాట. ఇలాగే వస్తాయేమో పాటలు అని. అంటే వీడు తిడుతున్నాడు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అన్నది. ఎంతో కష్టపడి రాసిన పాట ఎల్లకాలం జనాలలో ఉండాలి, వాళ్ళ నోట్లలో నానాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, గుర్తుంచుకోవాలి ఎల్లప్పటికీ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమంటే రీల్స్ వచ్చినాయో అప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్, 1.5, హైయెస్ట్ అంటే ఒక 2 మినిట్స్ అనుకోండి. ఇవి ఇట్లా కుదించడాన్ని మీరు ఎట్లా చూస్తారండి? సహనం అనేది తగ్గిపోయి చూడగలిగే సమయం తగ్గిపోతుంది కదా. దానివల్ల ఏమవుతుందంటే కళ కంటే కూడా ఎక్కువ అదృష్టానికే ఎక్కువ పెద్దపీట పడుతుంది. కానీ ఒక్కొక్కసారి వాటిని కూడా పాత్ బ్రేక్ చేసే అంశాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు చాలా ఈజీ స్టెప్పులు ఉండడం వల్ల ఇంటి ఇళ్ళ దగ్గర నుంచి పొలంలో పనిచేసుకునే మహిళల వరకు కూడా ప్రతి స్టెప్ రీల్గా పెట్టే సంస్కృతి వచ్చింది. అవి పాపులర్ అవ్వడం మొదలెట్టింది. తర్వాత ఇప్పుడు గమనిస్తే పెద్ద పాటకి రీల్స్ ఎక్కువ వస్తున్నాయి క్రేజీగా. కానీ ఎవరు చేస్తున్నారు? నిజంగా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఆ బీజిఎం పెట్టి చేస్తున్నారు. యానీ మాస్టర్ స్టూడెంట్స్తో కలిసి చేశారు. అలాగే డ్యాన్స్ వచ్చిన స్టూడెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమైన కళకి గుర్తింపు అది. ఎగ్జాక్ట్లీ, అవును. సో అప్పుడప్పుడు ఇలాంటి పాత్ బ్రేకింగ్ వస్తే అలాంటి అశాశ్వతమైన విషయాలన్నిటికీ కూడా మళ్ళీ కాస్త తెరపడుతుందని నా అభిప్రాయం. సార్, జెన్జీని అట్రాక్ట్ చేయాలంటే, ఇక లిటరల్గా చెప్పాలంటే బుట్టలు వేసుకోవాలంటే, లేదా వ్యూవర్షిప్ రావాలన్నా, హిట్ కొట్టాలన్నా జెన్జీని ఉద్దేశించే రాస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా సాంగ్స్ కూడా. కానీ ఈ సాంగ్ విషయంలో మీరు ఎక్కడ కూడా ఆలోచించలేదా? జెన్జీ చూస్తారో చూడరో, ఇంత తెలుగుకి కనెక్ట్ అవుతారా కారా, ఎట్లుంటుంది ఏంది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ పాట రాసే రోజుల్లో? ఈ పాట జెన్జీని ఉద్దేశించే ఈ పాట రాస్తాను యాక్చువల్లీ. అందుకనే మీకు అర్థం కాని పదం అంటూ పాటలో ఉండదు. ఆఖరి లైన్ తప్ప, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. అందులో నైజం అన్న పదం అర్థం కాకపోవచ్చు అంతే. కానీ ఒక్క పదమైనా లేకపోతే పాట స్థాయి తగ్గిపోద్ది. కానీ ఇంక అసలు నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజు ఏం పీకేవని. ఆ జెన్జీకి కాదు కదా, జన్ బీటాక్ కూడా అర్థమైపోతుంది. అంటే ప్రతి వర్డ్ కూడా చాలా ఈజీగా, చాలా అర్థమయ్యే విధంగా రాశారు. బట్ స్టిల్ వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనే ఆలోచన ఏమన్నా ఉండిందా అని అనిపించింది? లేదండి, టార్గెట్టే వాళ్ళు. వాళ్ళకి నచ్చి, మా భయం ఏంటంటే వాళ్ళకి నచ్చేలా రాస్తున్నాం కాబట్టి ముందు తరం వాళ్ళు ఏమంటారు అన్న ఆలోచనతో చాలా జాగ్రత్తగా రాసాం. వాళ్ళకి నచ్చేలాగా, వీళ్ళకి నచ్చేలాగా ఉండేలాగా. అందుకు వయస్సు అన్న తేడా లేకుండా వాక్యం అందరూ పొగుడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 3 సాంగ్స్ ఎట్లుండబోతున్నాయి? వాటికి ఎన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది? ఎంత హోంవర్క్ చేయాల్సి వచ్చింది వాటి గురించి? ఒక సాంగ్ కథకి బాగా కావాల్సిన పాట, ఒక సాంగ్ కమర్షియాలిటీని పరాకాష్ఠకు తీసుకెళ్లే పాట, ఒక సాంగ్ కొంచెం రొమాన్స్ కోసం రాసిన పాట. మా కోసం ఏమైనా కొంచెం క్లూ ఇస్తారా సార్? అదే క్లూ.
వా, అంతకు మించి ఈ పెద్ద సినిమా సాక్షిగా నేను లీక్ చేశాను అనుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు మీ టాలెంట్తోనే కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్తో కొన్ని వ్యాఖ్యల పట్ల ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయినరు. దీన్ని మీరు ఎట్లా చూస్తారంటారు? మీకు ఇండస్ట్రీలో మరి వీళ్ళు ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, లేదా రైటర్స్ ఏమైనా అనుకుంటారేమో, ఇట్లాంటివి ఏమైనా క్యారీ చేస్తారా సార్? నేను క్యారీ చేయను, ఎందుకంటే దానికి ఒక చిన్న సూత్రం ఉంది. ఈ సినిమా పరిశ్రమ వరకు పాటలు విజయవంతమైనంత కాలం మనకు పాటలు వస్తూనే ఉంటాయి. పాటలు విజయవంతం కాకపోతే మనకు పాటలు రావు. సో మన కెరీర్కి ముఖ్యమైనది ఏంటి? మనం విజయవంతమైన పాటలు రాయడం. దానికి ఏం చేయాలనేది ఆ ప్రయత్నం చేయాలి. అంతే తప్పితే మనం బాగా మంచిగా ఉండి అందరినీ గౌరవించి అందరికీ వంగొంగి ఉండి అర్హత లేకపోయినా అందరికీ భయపడుతూ ఇలా ఉండడం వల్ల మనకి పాటలు విజయవంతమైన లేనప్పుడు వాళ్ళు ఇస్తారన్న భరోసా లేదు. అలాగే మనం ఎవరిని లెక్క చేయకుండా మన పాటికి మనం ఉండడం వల్ల మనకి పాటలు విజయవంతం అవుతున్నప్పుడు పాటలు రాకపోవడం అనేది ఉండదు. కాబట్టి మన ప్రవర్తనకి మన కెరీర్కి మన వృత్తికి సంబంధం లేదు పరిశ్రమ వరకు. అందువల్ల మనకి కలిగిన ఉద్దేశాలని స్పష్టంగా స్వచ్ఛంగా సూటిగా చెప్పడం వల్ల కెరీర్కి వచ్చే ఏ ఇబ్బంది లేదు. కాబట్టి అలాగే మాట్లాడతాం. రెండు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్గా చూడాలంటారు ఎవరినైనా కూడా. ఈ పాట ఒక్కసారి మీరు వాడతారా సార్? రైరా రారా సార్. ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్, మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలి రోయ్, మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే, రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా, దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా, నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా, భయం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా జై కొట్టేటి పేరైరా, నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై 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 రారా హద్దే లేని తీరై రారా. క్రేజీ సార్, అసలు ప్రతి ఒక్క పదం కూడా ఆలోచింపజేస్తుంది కదా, ఒక రకమైన గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి నిజంగా. అందులో నిజం సార్, అదైతే అనిపించింది. ఆకట్టుకు ఫస్ట్ లైన్లో ఫస్ట్ 2 లైన్స్ కూడా ఇది బతికేనే, అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? అంటే ఒక ఇన్స్పిరేషన్ కానీ ఒక మోటివేషన్ కానీ ఏమన్నా కథ నుంచేనండి. మంచి క్రీడాకారుడు, అతని ఆటతో ఏం సాధించాడు అనేదే కథ. అసాధ్యమైంది ఏదో సాధించాడు ఆటతో. అది జరగాలంటే ఆటని ఏదో ఆటలాగా చూడకుండా తన లైఫ్ అనుకుంటే గనక దాంట్లోంచే ఆ విజయాన్ని సాధిస్తాడు అనేది సందేశం. అందుకు ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్. అంటే ఎప్పుడైతే మనం ఇప్పటికీ కపిల్ దేవ్ పట్టిన ఆ లాంగెస్ట్ రన్నింగ్ క్యాచ్ ఎలా అయితే మనం మళ్ళీ యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని చూస్తూ ఉంటాము, ఎప్పుడైతే చేతన్ శర్మ చేసిన హ్యాట్రిక్ చూస్తూ ఉంటాము, అలాగే సచిన్ ఆడిన కవర్ డ్రైవ్లు చూస్తూ ఉంటాము, ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ వీడియోస్ని ఎందుకు చూస్తున్నాం అంటే వాళ్ళ ఆటలో లైఫ్ ఉంది కాబట్టి. అంటే వాళ్ళ ఆట ఇంకా బతుకుతుంది. వాళ్ళు ఎప్పుడో ఆడేసిన ఆట ఇప్పటికీ బతుకుతుంది. అలా నువ్వు కూడా ఆటనుకోకు ఆటంటే బతుకు నీ ఆట బతకాలి అని చెప్పింది అనమాట. సో అలా ప్రతిదీ ఆ కథలోంచి తీసుకున్నదే, కాకపోతే అందరికీ సరిపోయేలాగా.
ఈ సాంగ్ విన్న తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మెసేజ్ చేసిరా సార్, ఫోన్ చేసిరా, రెస్పాన్స్ ఎట్లా చెప్పారు, ఏమన్నారు? రచయితలందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, అలాగే కార్షల్ శ్యామ్ గారు ట్వీట్ చేశారు ఈ పాటలో ఈ మండే గుండె ఆ లైన్ గురించి. ఆ తర్వాత బాలాజీ గారు బుచ్చిబాబు గారికి వాయిస్ నోట్ పెట్టారు, ఈ లిరిక్స్ ఎంత బాగున్నాయి అని అనంత్ శ్రీరామ్ గారికి అందించండి. అలా సాటి రచయితల నుంచి కూడా ఆ ప్రశంసలు రావడం చాలా బ్లెస్డ్ అసలు. అవును సార్. మిమ్మల్ని బాగా కదిలించిన కమెంట్ కానీ లేదా ఏదైనా మెమరబుల్ మూమెంట్ కానీ అంటే ఏం చెప్తారు? ఒక నా స్నేహితుడు పంచుకున్నాడండి ఒక ట్వీట్. ఆ ట్వీట్ చదువుకుంటే అబ్బా దీనికోసం రాసిన పాట అని అనిపించింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఆ ట్వీట్లో ఆయన ఏం రాశారంటే, నువ్వు 300 పేజీల పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతావో, రోజుకు 4 సార్లు ఈ 4 నిమిషాల పాట వింటావో నీ ఇష్టం. ఇంత వయసు వచ్చింది ఇంకా ఉద్యోగం రాలేదని, ఇన్నాళ్ళు అయిపోయింది ఇంకా కెరీర్లో సెటిల్ అవ్వలేదని, నేను ఎంతగానో ప్రేమించాను ఆ మనుషులు నాకు దూరం అయిపోయారని, ఇలా రకరకాల కారణాలు పట్టుకుని ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోయి నిరుత్సాహపడి ఏం చెయ్యాలో తెలియక అలా నీలో నువ్వే కుమిలిపోతూ అలా ఉండకుండా ఒక్కసారి ఈ పాట విను, స్ఫూర్తి పొందిన తర్వాత మళ్ళీ నువ్వు అనుకున్న రంగంలో నీ ప్రయత్నాన్ని ప్రారంభించు, దాంట్లో విజయవంతంగా మళ్ళీ వచ్చి లోకానికి కనిపించు. ఈసారి నీ కమ్బ్యాక్ ఎలా ఉండాలంటే నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా అన్నట్టుగా ఉండాలి అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. క్రేజీ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు ఆట చూస్తే వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళు ఆడకపోయినా వాళ్ళ ఆట బతికిందని. ఇప్పుడు మీ మాటలు విన్నాక నాకు అనిపిస్తుంది నా యాంకరింగ్ ఇంకొక 10-20 తరాలు బతకాలని, నేను ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలని. మీరు మీ మూలాలని మర్చిపోకుండా ఈ జెన్జీని దాంతోపాటు కలుపుతున్నారు కదా, మీ తెలంగాణ మాండలికంలోనే ఈ సమాచారాన్ని అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, మీ మూలంలో అలా గట్టిగా ఉండండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ వ్యాఖ్యానం కూడా రేపటి తరంలో కూడా మీ వ్యాఖ్యానం ఇంకా బతికే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. ర్యాపిడ్ ఫైర్. మెలోడీ లేదా మాస్ డ్యూయట్, ఈ రెండింట్లో వెంటనే రాయడానికి మీకు ఏది కంఫర్ట్, ఏది ప్రిఫర్ చేస్తారు, ఏది ఇష్టపడతారు? మెలోడీ. ఓ సూపర్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిలో మీకు బాగా నచ్చిన లక్షణం ఏమైనా ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా నియమాల్ని పాటిస్తూనే విలువలను వదులుకొని తను. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో లిరిక్స్కి పదాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? ఎంఎం కీరవాణి గారు. ఒక సెకండ్ కూడా ఆలోచిస్తలేదు సార్. మీరు రాసిన పాటల్లో మీకే ఇబ్బంది తెప్పించిన లేదా చిరాకు అనిపించిన సాంగ్ ఏమైనా ఉందా? అండ్ బాగా వినాలి అనే సాంగ్ ఏమైనా ఉందా? బాగా వినాలి అన్న సాంగ్ అయితే రై రై రారా. నేనే రాసిన అని ఇప్పుడు అనిపించిందా సార్ మీరు రాసిన సాంగ్స్ లేదన్నా? సమ్ టైమ్స్ అట్లా. తాను నేను ఒక్కసారి. దారి నేను తీరం తాను, దారం నేను హారం తాను, దాహం నేను నీరం తాను, కావ్యం నేను సారం తాను, నేను తాను కన్ను వేరై పోని పుడమీ మన్ను, తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిశినే నేను, కుసుమంతావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు మేను మనసు మేను మనసు మేను. సూపర్. ఇట్లా వాడించుకుంటూనే ఉండబుద్ధి అవుతుంది సార్. రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు?
ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికే నేను చెప్పిన వాక్యం పత్రిక వర్గాల్లో బాగా నానుతుంది, బాగా చక్కర్లు కొడుతుంది. ఆఖరికి నేను అన్న దాన్ని ఇంగ్లీష్ వాక్య నిర్మాణంలో కూడా పెట్టి మీమ్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఐరన్ మ్యాన్ అని ఎందుకు అన్నానంటే, తనకున్న ఆ బంగారు జీవితంలో బంగారపు వలయంలో ఉన్నా కూడా తను ఉక్కు మనిషిగా తయారవడానికి తనకు తనే ఒక కొలిమిని సృష్టించి ఆ కొలిమిని మండించి అందులో తను కరిగించుకుని మళ్ళీ కావలసిన కష్టాన్ని కలుపుకొని కాఠిన్యాన్ని జోడించి మళ్ళీ అలా ఉక్కు మనిషిగా తయారై వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడ్డారో అంతే కష్టపడి ఇన్ని విజయాలు సాధించారు, ఆస్కార్ స్థాయి వరకు ఎదిగారు. కాబట్టి మనసు మాత్రం అలా బంగారం లాగానే ఉంది. కాబట్టి హీజ్ అన్ ఐరన్ మ్యాన్ బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. ఏఆర్ రెహమాన్ గారి గురించి ఒక మాటలో చెప్పంటే ఏం చెప్తారు? ఏఆర్ రెహమాన్ గారు ఒక కర్మయోగి, పనినే పరమాత్మగా భావించి ఆ పనిలో ఇంకా కొత్తగా ఏం సాధించవచ్చు అని ఆయన మిలీనియల్స్కి ఇష్టమైన సంగీతాన్ని అందించినప్పటికీ కూడా జెన్ఎక్స్ వాళ్ళలో పుట్టి మిలీనియల్కి ఇష్టమైన సంగీతాన్ని అందించినప్పటికీ కూడా అక్కడే ఆగిపోకుండా ఈ జెన్జీలో జెన్ బీటా వాళ్ళు ఎలాంటి మ్యూజిక్ చేస్తారో ఆలోచించి అక్కడ వరకు అప్డేట్ అవుతున్న ఒక కర్మయోగి. మీకు ఫిల్మ్ఫేర్ వచ్చినప్పుడు సార్ ఆ సాంగ్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఒక్కసారి లాస్ట్ ఫైనల్ టచ్గా సాంగ్ ఒకసారి పాడతారా? 2 ఫిల్మ్ఫేర్లు వచ్చినాయి, ఏ సాంగ్ పాడాలి? మీ ఇష్టం సార్, చాయిస్ ఈజ్ యువర్స్. ఏది ఏది కుదురేది ఏది ఎదలో, ఏది ఏది అదుపేది ఏది మదిలో, లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక పెదవే పేదై నీదై ఉంటే, ఏది ఏది కుదురేది ఏది ఎదలో, తోచిందా ఈ జంట కలలకే నిజములా సాగింద దారంత చెలిమికే రుజువులా, కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా, చందామామ సిరి వెన్నెలలాగా 100 ఏళ్ళైన విడిపోక, ఓ 2 ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. వామో, ఏంది నేను ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసిన నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి సార్. ఎమోషనల్ అయిపోయింది. ఇట్లా ఎంతమంది మీకు ఇట్లా చెప్పిండ్రు ఆ సినిమా చూసినాక. నేను సినిమా థియేటర్లో ఉన్నప్పుడైతే అసలు డైరెక్ట్ వచ్చి మీకు చెప్పాలనేమో అనిపించింది సార్. అంత ఎమోషనల్ అయిపోయారు ఒక్కొక్కరు. లిటరల్గా ఆడోళ్ళు మగోళ్ళు అన్న తేడా లేకుండా ఒకే ఏడ్చుడు కాదు తెలుసా. ఎవరైనా చెప్పారా సార్ ఇట్లాంటి రివ్యూ మీకు? అంటే అది చెప్పారు కానీ పూర్తిగా పాట బలం కాదండి, కథా బలం, సన్నివేశాలు రాసిన తీరు. సాయి రాజేష్ గారు అలా గుండెని పట్టుకుని, ఎవరైనా చేయి పట్టుకుని లాక్కొస్తారు కదా సినిమా, ఆయన గుండె పట్టుకుని ఆ సినిమాతో పాటు మనల్ని ప్రయాణింపజేశారు. కానీ పాట వెయిట్ మామూలుగా లేదు సార్. అలాంటి పాటకి ఏదో నా పదాలు అలా తోడై ఉండొచ్చు కానీ పూర్తిగా సినిమాకి ఆ ఘనత. మళ్ళీ అలాంటి సినిమాయే చెన్నై లవ్ స్టోరీ రూపంలో రాబోతుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి వర్ణించడానికి తెలుగు పదాలు సరిపోవేమో నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండు టీవీ 9.